ప్రగతి ఛానల్ అని ఒకటి ఉంటుంది కదా, వాళ్ళది అతనిదేనా, చంద్రాదేనా? ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పథకం కింద ఇక్కడికి వచ్చిన గర్భవతులందరికీ రక్త పరీక్షలు స్కానింగ్ చేస్తారు. దీనిలో భాగంగా జన విజ్ఞాన వేదిక ఇక్కడికి వచ్చిన గర్భవతులందరికీ భోజనాలు అరేంజ్ చేస్తున్నారు. ఇది 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరం జరుగుతుంది. ఈ నెల స్పాన్సరు సూర్య ఫ్రెండ్స్ అధినేత వేణుగోపాలు, ఆయనకి 2 కుమార్తెలు సాయి కీర్తి, సాయి భవ్య బర్త్డే సందర్భంగా కంటిన్యూగా ఆయనే ఈ కార్యక్రమం చేస్తున్నాడు. వారికి జన విజ్ఞాన వేదిక తరఫున ప్రత్యేక వందనాలు. ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారికి, మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ సరీనా మేడం గారికి, అధ్యక్షులకు, సభ్యులందరికీ ధన్యవాదాలు. ఇంత మంచి ప్రోగ్రాం స్పాన్సర్ చేసే దానికి ఇచ్చిన హాస్పిటల్ సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే కాదు, సేవా కార్యక్రమాల రంగంలో చాలా ముందుకెళ్తూ విద్యార్థుల్ని సైన్స్ పట్ల సైంటిఫిక్ యాక్టివిటీ డెవలప్ చేసే కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆరోగ్యం అనేది ముఖ్యం కాబట్టి ఈ ప్రధానమంత్రి సురక్షిత మాతృ అభియాన్ భాగంగా ఇక్కడికి వచ్చే గర్భవతులకి వారికి పౌష్టికాహారం ఇవ్వాలని జనవిజ్ఞాన అధ్యక్షులని హాస్పిటల్ సూపరింటెండెంట్ సంప్రదించగా ఇది గత 9 సంవత్సరాల నుంచి పూర్తి చేసుకుని 10వ సంవత్సరాల్లో దిగ్విజయంగా జరుగుతుంది. ఈవెన్ కరోనా టైంలో కూడా లిమిటెడ్గా ఈ కార్యక్రమాన్ని ఆపకుండా కొనసాగించాము. దీనికి మా అధ్యక్షుల యొక్క మార్గదర్శకాలే. తర్వాత ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గూడూరు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర గారికి, మరియు హాస్పిటల్ సూపరింటెండెంట్ జరీనా మేడంకి, మరియు మా మెంబర్స్కి అందరికీ నమస్కారాలు జరుపుతున్నాము. అదేవిధంగా జనవిజ్ఞానిక ప్రజలని మూఢనమ్మకాలు దూరంగా పారదోలి విజ్ఞానం వైపు పయనించడానికి అనేక కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం చెక్కుబడి టాలెంట్ టెస్ట్ ఏర్పాటు చేసి పిల్లలకి సైన్స్లో ఆవశ్యకతని తెలుపుతూ ఈ విధంగా సైన్స్ కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్తున్నది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని దాతలుగా వహించినటువంటి సూర్య ఫ్రాన్స్ అధినేత వేణుగోపాల్ గారి కుమార్తె జన్మదిన సందర్భంగా జరుగుతుంది. వారికి ఆ కుటుంబంకి భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు ధన్యవాదాలు. ఒక సైన్స్ ప్రచార సంస్థ, సమాజంలో ఉన్నటువంటి మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి సంస్థ. అనేక గ్రామాల్లో మంత్రగాళ్ళు మేము మంత్రశక్తులు ఉన్నాయని చెప్పి ఆ గ్రామ ప్రజల్ని మభ్యపెడుతూ వాళ్ళని అనేక రకాలుగా నగదు రూపాయన దోచేస్తూ వాళ్ళని మోసం చేస్తున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని కూడా పారదోలాలని పుట్టిందే ఈ సైన్స్ ప్రచార సంస్థ జన విజ్ఞాన వేదిక. పుట్టపర్తిలో ఉన్నటువంటి సాయిబాబా తను నోట్లోంచి తీసేటువంటి శివలింగం కూడా ఒక డ్రామా అని చెప్పి నిరూపించింది జన విజ్ఞాన వేదిక. గత 32 సంవత్సరాలుగా ఈ జన విజ్ఞాన వేదిక వినాయక చవితి రోజున మట్టి విగ్రహాలు వాడండి, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడితే నీరు కూడా కలుషితం అయ్యి భూములు ఇంకుపోదని ప్రచారం చేస్తూ వస్తే ఈ రోజుకి అందరూ కూడా మట్టి వినాయక విగ్రహాలు వాడుతూ ఉన్నారు. అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు చెడు అలవాట్లకు బానిస కాపాకండి, సిగరెట్లు తాగొద్దు, మందు తాగొద్దు, పుట్కాలకు దూరంగా ఉందని అనేక విధాలుగా ప్రచారం చేసే సంస్థ జన విజ్ఞాన వేదిక సంస్థ. ఆ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమంలో ముందుంటూ సమాజాన్ని మేలుకొడుతూ పనిచేసేటువంటి జన విజ్ఞాన వేదిక ఒక సేవా కార్యక్రమాలు కూడా చేయాలని అనుకున్న తర్వాత ఈ హాస్పిటల్లో మా దృష్టికి డాక్టర్లు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేటువంటి గర్భిణీ స్త్రీలందరూ కూడా భోజనాలకు ఇబ్బంది పడకూడదు, ఒక తల్లి బిడ్డ ఇద్దరు ఇబ్బంది పడకూడదని ప్రతిరోజు వాళ్ళకి 9వ తారీఖున గత 9 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మేము అనేక మంది దాతల సహకారంతో చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఈ నెలలో సూర్య ఫ్యాన్సీ వేణుగోపాల్ గారు వారికి ఇటీవల కొద్ది రోజుల క్రితం వాళ్ళ షాపు దగ్ధమై అనేక నష్టపోయినా కూడా ఈ కార్యక్రమాన్ని ఆపను నేనే చేస్తానని ముందుకు వచ్చిన దానికి సూర్య ఫ్యాన్స్ అధినేత వేణుగోపాల్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలు అందరూ కూడా మీకోసంగా ఇంతమంది సిబ్బంది పనిచేస్తున్నారు.
అంగన్వాడీ వాళ్ళు అయితేనేమి, ఆశా వర్కర్లు అయితేనేమి మిమ్మల్ని జాగ్రత్తగా ఇక్కడికి తీసుకొని వచ్చి మీకు అన్ని రకాల పరీక్షలు చేయించి మీరు ఆరోగ్యంగా ఉండాలని వారు ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ హాస్పిటల్ సిబ్బంది ఇచ్చినటువంటి డాక్టర్ల సూచన మేరకు మీరందరూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఒక మంచి బిడ్డకి జన్మనిచ్చి వారు బాగా చదివించి రేపు వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకొచ్చి ఇటువంటి ప్లేస్లో నిలుచుకుని వాళ్ళు 10 మందికి సహాయం చేసే విధంగా మీరందరూ కూడా బిడ్డను పెంచాలని చెప్పి ఆశిస్తూ జన విజ్ఞాన వేదిక ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకు పోతుందని తెలియజేసుకుంటూ ఈరోజు మా కార్యక్రమానికి పిలువగానే ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఒక మంచి కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారు కూడా జన విజ్ఞాన తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ నెల 9వ తేదీన మా హాస్పిటల్ ప్రాంగణంలో PMSC కార్యక్రమానికి చేసిన జన విజ్ఞాన వేదిక సభ్యులకి, ప్రెసిడెంట్ గారికి, అలాగే ముఖ్య అతిథిగా వచ్చిన కమిషనర్ గారు వెంకటేశ్వరరావు గారికి, హాస్పిటల్ సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు, మా పేషెంట్స్ అందరికీ శుభాభివందనాలు. ఈరోజు వీళ్ళు 9 సంవత్సరాలు అంటే ప్రతి నెల చెప్పాల్సింది, ఎందుకంటే వాళ్ళు ఏ నెల కూడా ఆటంకం లేకుండా, ఒక్క నెల కూడా ఎక్కడ బ్రేక్ లేకుండా ఈ విధంగా ప్రతి నెల ఇవ్వడం అనేది మా పేషెంట్స్కి అవసరం ఉన్న ఫుడ్ అది ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయము. వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే కమిషనర్ గారు కొత్తగా బాధ్యత స్వీకరించినట్టున్నారు. సార్ వచ్చినప్పటి నుంచి మాదైతే ఇది పాత బిల్డింగ్, మా హాస్పిటల్ ఎంత చేసినా నాకేమో దీన్ని కొంచెం బాగా చేయాలనే తపన, కానీ ఎంత చేసినా కానీ ఇది చేయలేకపోతున్నాం. అంటే ఆ క్లెన్లీనెస్ అది మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది. అంటే అన్ని పాతి, అన్ని రిపేర్లు. కానీ మేము అడిగిన వెంటనే సారు తక్షణమే స్పందించి ఏమి కావాలన్నా వెంటనే అందిస్తున్నారు. సార్కి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈరోజు ఇక్కడ ఇది స్పాన్సర్గా ఇచ్చిన వేణుగోపాల్ సార్ గారికి, వాళ్ళ కుటుంబానికి దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇది అంటే మాకు వచ్చిన అవకాశం, ఇంతమంది క్రౌడ్ ఒక చోట ఉంటారు కాబట్టి మీకు కొన్ని ముఖ్య సూచనలు. గర్భవతులు ఎట్లంటే 7వ నెల వరకు ప్రతి నెలకొకసారి చెకప్కి రావాలి. వచ్చినప్పుడల్లా రక్త పరీక్షలు, రక్తం ఎంత శాతం ఉంది అదొక్కటి చూపించుకుంటే చాలు. మీరు అంటే సూచించిన టెస్టులు అవి చూపించుకొని పోతుండాలి. 7వ నెల వరకు నెలకొకసారి రండి. 7వ నెల నుంచి 9వ నెల పెట్టే వరకు అంటే 36 వారాల వరకు 2 వారాలకు ఒకసారి రండి. తర్వాత 36 వారాల తర్వాత వారానికి ఒకసారి. చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఎందుకంటే మనకి గూడూరులో చాలామంది రక్తహీనతతో వస్తున్నారు. ఆ రక్తహీనత వస్తే దానికి కాంప్లికేషన్ చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి మీ ప్రాణాలకి, మీ బిడ్డ ప్రాణానికి ప్రమాదం ఉండొచ్చు. కానీ మీరు రెగ్యులర్గా వచ్చి రక్తం జాగ్రత్తగా చూసుకుంటూ చెప్పిన ఆహారము, ఉదయం పాలు, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఉదయాన్నే పాలు, మధ్యాహ్నంగా గుడ్డు ఆకుకూర, సాయంత్రంగా పండ్లు, వేరుశనగ ముద్దలు, ఖర్జూరము, మీకు డ్రై ఫ్రూట్స్ కూడా ఇస్తున్నారు. మీకు అంగన్వాడీలో ఇచ్చేటివన్నీ పిల్లలకి ఇంట్లో వాళ్ళకి పెట్టకుండా మీరే తీసుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇంకొకటి ఒక 4 మీ దగ్గర ఉంచుకోండి. అదే అంగన్వాడీ పుస్తకము, ఆధార్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, బ్యాంక్ పాస్బుక్, ఇవన్నీ చేసుకుంటే ఈ 4 మీ దగ్గర ఉంటే మీకు కాన్పైన వెంటనే 5,000 మీ అకౌంట్లో పడిపోతాయి. ఇవి చేసుకోవాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇస్తున్నటువంటి ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గత 9 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తూ, ఇంకా ముందు భవిష్యత్తులో కూడా కొనసాగిస్తూ ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నటువంటి జన విజ్ఞాన వేదిక అధ్యక్షుల వారికి మరియు వారి సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ తల్లులకు, గర్భవతులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, వీరి యొక్క సంరక్షణ చూసుకుంటున్నటువంటి హాస్పిటల్ అధికారులకు మరియు మా ANMs మరియు ఆశా వర్కర్లు, ఇంకా హెల్త్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీడియా మిత్రులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా మంచి కార్యక్రమం. డాక్టర్ గారు ఇప్పుడు చెప్పినట్టు గర్భము ఉన్న సమయంలో, గర్భం ధరించిన సమయంతో తర్వాత బిడ్డను కనే వరకు కూడా రక్తహీనతని జాగ్రత్తగా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. రక్తం ఆ యొక్క స్థాయిని ప్రతి నెల పరీక్షించుకొని మనము తప్పనిసరిగా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని చెప్పని
డాక్టర్లు ఎప్పుడు సూచిస్తూ ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా డాక్టర్లు ఇచ్చిన సలహాలు, మీకు అందుబాటులో ఉన్నటువంటి మీకు ఏఎన్ఎంస్ కానివ్వండి, ఆశా వర్కర్లు కానివ్వండి, ఇంకా ఇతర డాక్టర్లు ఎవరున్నా సరే వాళ్ళిచ్చే సూచనలు సమయానికి పాటిస్తూ ఈ యొక్క మెరుగైనటువంటి ఆరోగ్య సూత్రాలను పాటించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అలానే ఈ యొక్క మంచి కార్యక్రమాలని గత కొన్ని ఏళ్లుగా జన విజ్ఞాన వేదిక విద్యార్థులకు సంబంధించి కానివ్వండి, సమాజంలో ఉన్నటువంటి కొన్ని పీడలకు సంబంధించినటువంటి అంశాల మీద అప్రతిహితంగా వాళ్ళ సేవలు అందించడం జరుగుతుంది, అవగాహనలు కలిగించడం జరుగుతుంది. ఈ యొక్క వారి సేవా కార్యక్రమాలు మున్ముందు కూడా ఇంకా భారీ స్థాయిలో కొనసాగించి ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తారని చెప్పని ఆశిస్తున్నాం. అలానే ప్రతి నెల ఎవరో ఒకరు ఈ యొక్క స్పాన్సర్స్ ముందుకొచ్చి మన తల్లులకు అంటే ఉదయం వచ్చి సాయంత్రం మధ్యాహ్నం వరకు ఉంటారు కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వారికి సంబంధించినటువంటి భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ స్పాన్సర్ అయినటువంటి శ్రీ వేణుగోపాల్ గారు, సూర్య ఫ్యాన్సీ అధినేత, గతంలోనే ఈ మధ్యలోనే చాలా భారీ నష్టానికి వాళ్ళు గురి కావడం జరిగింది. అనుకోని విధంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్కి గురయ్యి వాళ్ళ షాప్ మొత్తము పూర్తిగా నాశనం అయిపోవడం జరిగింది. అయినప్పటికీ ఏ విధంగా వెనకాడకుండా ఈ యొక్క కార్యక్రమానికి స్పాన్సర్ చేసినటువంటి వారికి వారి కుటుంబ సభ్యులను భగవంతుడు చల్లని చూపు చూడాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి జన విజ్ఞాన వేదిక అధ్యక్షుల వారికి మరి సభ్యులకు మరోసారి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సార్ అటు చూడండి సార్, మేడం అటు చూడండి. సార్ అర్జున అన్ని ఫోటో సాయం చేద్దాం పక్కన. బట్టలు లైన్ బాగా నీట్గా ఫోటో సగం మంది కనిపిస్తారు, కనిపించలే ఫోటో తీసింది అలా మేడం వచ్చారు. ఒక్కరోజు సంవత్సరాలుగా జేవీ కార్యక్రమాలు చేస్తూ కూల్ డ్రింక్స్ వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేయడం జరిగింది. ఆ కూల్ డ్రింక్స్లో పురుగుల ముందుకు వాడేటువంటి ఉంటాయి కాబట్టి తాగొద్దని ప్రచారం చేస్తున్నాం. మా కార్యక్రమాలు తీస్తూ గూడూరులో ఉన్నటువంటి ఐఫర్ న్యూస్ సచిన్ గారు కూడా కూల్ డ్రింక్స్ మానేసి మాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చారు. అటువంటి వ్యక్తిని మేము జేవీ తరఫున గౌరవించాలని మా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారి ద్వారా వాళ్ళకు ఒక మెమోంటో ఇవ్వదలిచాం.
సచిన్ వచ్చి ఆ మెమెంటో తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సచిన్ ఇప్పుడు నువ్వు అట్లా